బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గెలిచిన వైనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో కేరళలోని వైనాడ్, యూపీలోని రాయ్బరేలీ స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వైనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఇక్కడి నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ వయనాడ్ స్థానం ఖాళీ కావచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు. ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వయనాడ్కు మాత్రమే పరిమితం కావాలని తాము అనుకోవట్లేదన్నారు. ఇక అప్పటి నుంచి రాహుల్ ఈ స్థానాన్ని వదులుకుని కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే వయనాడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వయనాడు ప్రజల్ని కోరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.